హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సిబిటి 1 13th ఫిబ్రవరి 2026 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియోకి ఐపిచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఉల్లాస్ పథకం కింద 100% అక్షరాస్యత సాధించిన మూడవ రాష్ట్రం ఏది? ఓకేనా, మూడవ రాష్ట్రం అంటున్నాడు. సో ఇక్కడ మొదటి రాష్ట్రం ఏంటంటే మిజోరం, రెండవ రాష్ట్రం ఏంటంటే గోవా, కానీ మూడవ రాష్ట్రం ఏంటంటే త్రిపుర. ఉల్లాస్ పథకం కింద 100% అక్షరాస్యత సాధించినటువంటి మూడవ రాష్ట్రం త్రిపుర. మొదటిది మిజోరం, రెండవది గోవా. మళ్ళీ అడగొచ్చు, క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మొదటిదైనా అడగొచ్చు, లేకపోతే రెండవదైనా అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని ప్రసారంలో విరళీకరణం ప్రాంతంలో సాంద్రత మరియు పీడనం ఎలా ఉంటాయి? రేర్ ఫ్యాక్షన్ అంట. రేర్ ఫ్యాక్షన్ ప్రాంతంలో లేదా విరళీకరణ ప్రాంతంలో సాంద్రత మరియు పీడనం ఎలా ఉంటాయి అంటున్నాడు. ధ్వని ప్రసారంలో విరళీకరణ ప్రాంతంలో సాంద్రత మరియు పీడనం ఎలా ఉంటాయి అంటున్నాడు. అంటే తక్కువ సాంద్రత ఉంటుంది, అంటే లో డెన్సిటీ ఉంటుంది, తక్కువ పీడనం ఉంటుంది. లో ప్రెషర్ అండ్ లో డెన్సిటీ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏది స్థానభ్రంశ చర్య కాదు? అంటే మెగ్నీషియం మరియు ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడడం అనేది మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లేదా స్థానభ్రంశ చర్య కాదు. ఇది ఒక సంయోగ చర్య లేదా కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సంయోగ చర్య, కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ద్రవ సంయోజక కణజాలం కానిది ఏది? కింది వాటిలో ద్రవ సంయోజక కణజాలం కానిది ఏది అంటున్నాడు. అంటే కండరాలు లేదా చర్మానికి సంబంధించినటువంటి కణజాలం అనేది ద్రవ సంయోజక కణజాలం కాదు. ఓకేనా. సో ఇక్కడ రక్తం మరియు అదేవిధంగా లింపు కణాలకు సంబంధించినటువంటి కణజాలమే మనకి ఏమవుతుందంటే ద్రవ సంయోజక కణజాలం అంటాం. ద్రవ సంయోజక కణజాలం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పుటాకార దర్పణంలో వస్తువును సికి అవల ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? అంటే ఎఫ్ మరియు సిల మధ్య ఏర్పడుతుంది. వేర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి ఇన్ ఏ కన్కేవ్ మిర్రర్? అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి. బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఇక్కడ ఇమేజ్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే నిజమైనది, తలకిందులైనది, చిన్నదిగా ఉంటుంది. రియల్, ఇన్వర్టెడ్ అండ్ డైమెన్షన్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనుశాసనం యొక్క నిజమైన అర్థం ఏమిటి? డిసిప్లైన్ లేదా అనుశాసనం యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే నియమాలను పాటించడం, అదేవిధంగా క్రమశిక్షణతో ఉండడం. టు ఫాలో రూల్స్ అండ్ లీడ్ ఏ సిస్టమాటిక్ లైఫ్. అదే మనకి డిసిప్లైన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. 49 మరియు 16ల మధ్య అనుపాతం ఎంత? అంటే 49 అండ్ 16ల మధ్య మీన్ ప్రపోర్షనల్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది. ఏ ఇంటూ, సో మెయిన్ ప్రపోర్షనల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ ఇంటూ బి అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 49 అనుకోండి, నెక్స్ట్ బి అనేది 16 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి 7 7s 49, 4 4s ఎంత 16. అప్పుడు 28 అనేది మీన్ ప్రపోర్షనల్ లేదా మధ్య అనుపాతం అవుతుంది. మధ్య అనుపాతం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే దిశలో వెళ్తున్న రెండు రైళ్లు ఒకదానికొకటి 1 నిమిషంలో దాటుతాయి. ఒకే దిశలో వెళ్తున్నాయి రెండు రైళ్లు, కానీ వేరు వేగాన్ని కలిగి ఉన్నాయి. ఓకేనా. సో ఒకదానికొకటి 1 నిమిషంలో దాటుతాయి. ఒక రైలు పొడవు 125 మీటర్లు అయితే రెండవ దాని పొడవు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ రెండింటి యొక్క వేగంలో తేడా ఎంత మనకి? ఒకదానిదేమో 40 km/h, నెక్స్ట్ రెండవ దానిదేమో 22 కిలోమీటర్స్, అంటే 22 km/h. సో ఇప్పుడు రెండింటి మధ్య తేడా ఎంత? 18 km/h. నెక్స్ట్ దీన్ని సెకండ్స్లోకి మార్చుకుంటే 5 meters/second అవుతుంది. 5 meters/second అవుతుంది. సో వాడు ఏమడుగుతున్నాడు? 1 నిమిషంలో దాటుతాయి. ఒకదానికొకటి 1 నిమిషంలో దాటుతాయి. సో ఒకదానికొకటి 1 నిమిషంలో దాటితే మనకి 60 సెకండ్లో ఎంత దూరాన్ని గమిస్తాయి? ఎంత దూరం వెళ్తాయి అంటే 60 × 5 అంటే 300 మీటర్స్ వెళ్తాయి. 300 మీటర్స్ అనేవి అవి డిస్టెన్స్ వెళ్తాయి. సో ఇప్పుడు చూడండి, రెండవ రైలు యొక్క డిస్టెన్స్ ఎలా రావాలి అంటే 60 సెకండ్లో ప్రయాణించిన దూరము బై
మొదటి రైలు యొక్క పొడవు. సో 300 మైనస్ 125 చేస్తే మనకి 175 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి కలిసి ఒక పనిని 2 రోజుల్లో చేస్తారు. ఏ ఒంటరిగా 38 రోజుల్లో చేస్తే బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు, లేదా ఆ పనికి 9 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సో ఇక్కడ ఏ మరియు బి కలిసి ఎన్ని రోజుల్లో చేశారు? 2 డేస్లో. నెక్స్ట్ ఏ ఒంటరిగా ఎన్ని రోజులు చేశారు? 38 డేస్లో. సో ఇప్పుడు రెండింటి మధ్య ఎల్సిఎం తీస్తే మొత్తం పని యొక్క యూనిట్లు ఎన్ని అంటే 38 యూనిట్స్. సో ఇప్పుడు ఏబి కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారంటే 38/2. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 38/2 అంటే రోజుకి 19 యూనిట్లు చేస్తారు. నెక్స్ట్ ఏ ఒంటరిగా చేసినట్టు పని ఎంత రోజుకి అంటే 38/38 అవుతుంది. అప్పుడు ఒక యూనిట్ మాత్రమే చేస్తాడు. సో ఇప్పుడు బి రోజుకి ఎంత పని చేస్తాడో తెలియాలంటే ఏం చేయాలి? ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఒక్క రోజులో ఏ ప్లస్ బి చేసేటటువంటి పని మైనస్ ఏ చేసేటటువంటి పని ఎంత అవుతుంది? అప్పుడు 19 మైనస్ 1 అవుతుంది. 18 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 60లో 50%కి 40లో 30%కి మధ్య తేడా ఎంత? ఏమంటున్నాడు అంటే 60లో 50% ఎంత మనకి? 6×5 30 అంటే 30. ఓకేనా? 60లో 50% ఎంత? 30. ఓకేనా? బై 2 చేస్తే వచ్చేసి సింపుల్గా. నెక్స్ట్ 40లో 30% అంటే 4 మూల 12 వస్తుంది. అప్పుడు 30 మైనస్ 12 అంటే ఎంత వస్తుంది? 18 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.48, 1.20, 1.68ల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం ఎంత? 0.48, 1.20, 1.68ల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకి చూడండి హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ కనుక్కోవాలంటే మనకి డెసిమల్స్లో ఇచ్చినప్పుడు ఇంటూ 100 చేయాలి. ఓకేనా? ఇంటూ 100 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 0.48 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది మనకి? అంటే 48 అవుతుంది. నెక్స్ట్ 1.20 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది. నెక్స్ట్ 1.68 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? మనకి 168 అవుతుంది. 168 అనేది అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి 48, 120, 168. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది వీటికి అంటే చూడండి హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు 24 తీసుకోండి. 24 ఇంటూ 2 ఎంత మనకి ఎంత అవుతుంది? 48 అవుతుంది. 24 ఇంటూ 2 48 అవుతుంది. నెక్స్ట్ 24 ఇంటూ 5 120 అవుతుంది. నెక్స్ట్ 24 ఇంటూ 7 168 అవుతుంది. ఓకేనా? సో 24 అనేది ఇక్కడ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. వేటికి? 48, 120 నెక్స్ట్ 168కి మనకి హెచ్సిఎఫ్ ఎంత అంటే 24 అవుతుంది. సో మనకి ఇలా ఇవ్వలేదు కదా, డెసిమల్స్లో ఇచ్చిండు. 0.48 నెక్స్ట్ 1.20, 1.68 ఇచ్చిండు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు ఎలా మార్చుకున్నాం వీటిని అంటే ఇంటూ 100 చేసి మార్చుకున్నాం. సో ఇప్పుడు 24కి ఏం చేస్తే వస్తుంది మనకు ఆన్సర్? 24/100 చేస్తే మనకి 0.24 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? సో ఇంతకుముందు ఇంటూ చేసాం కాబట్టి ఇప్పుడు బై చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఏంటి మనకి అంటే సింపుల్. ఎల్సిఎం ఎంత అంటే సో 24 ఇంటూ 2 48 నెక్స్ట్ 24 ఇంటూ 5 120 నెక్స్ట్ 24 ఇంటూ 7 అనేది మనకి 168 అవుతుంది. సో అప్పుడు 24 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. మొత్తం ఎంత వస్తుంది? 1680 వస్తుంది. 1680 అనేది వస్తుంది. సో ఇప్పుడు 1680కి మళ్ళీ బై చేయాలి కదా, ఎందుకంటే ఇంతకుముందు ఇంటూ చేసాం కదా, బై 100 చేయాలి. 1680/100 ఎంత వస్తుంది? 16.8 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విజాతీయ మిశ్రమం యొక్క లక్షణం కానిది ఏది? హెటరోజీనస్ మిక్చర్ లేదా విజాతీయ మిశ్రమం యొక్క లక్షణం కానిది ఏది అంటున్నాడు. విచ్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ హెటరోజీనస్ మిక్చర్ అంటే ఏకరీతి మార్పు, యూనిఫామ్ కంపోజిషన్ అనేది విజాతీయ మిశ్రమం యొక్క లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని వేగం దేనిలో గరిష్టంగా ఉంటుంది? ఎప్పుడైనా కూడా చూడండి ధ్వని వేగం కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. హైయెస్ట్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి లిక్విడ్స్లో ఉంటుంది. తర్వాత దేనిలో ఉంటుంది? మనకి గ్యాస్లో ఉంటుంది. ఎందుకు అంటే సాలిడ్స్లో కణాలు అనేవి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. వాటి మధ్య అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిలో ధ్వని వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత లిక్విడ్స్లో కొంచెం దూరంగా ఉంటాయి కణాలు. ఓకేనా? నెక్స్ట్ గ్యాస్లో చాలా దూరంగా ఉంటాయి. అందుకే అంటే కణాల మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ ధ్వని యొక్క వేగం అనేది ఆ పదార్థంలో తగ్గిపోతుంది. ఓకేనా? సో అందుకే సాలిడ్స్లో అత్యధికంగా ఉంటుంది, గ్యాస్లో అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ధ్వని శూన్యంలో ప్రయాణించగలదా అంటే ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు. ఎందుకంటే
ధ్వని ప్రయాణించాలంటే మనకి యానకం అనేది కావాలి. యానకం అనేది కావాలి. ఐదర్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ అనేది అవసరం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే మనకి చట్టబద్ధమైనటువంటి పాలన అంటే రూల్ ఆఫ్ లా అంటాం. నెక్స్ట్ పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటాం. నెక్స్ట్ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అంటాం. నెక్స్ట్ సమానత్వం మరియు వివక్ష లేకపోవడం, ఈక్విటీ అండ్ ఇన్క్లూజివ్నెస్ అంటాం. ఇవన్నీ కూడా మనకి సుపరిపాలనకు మూల స్తంభాలుగా చెప్తాము. ఈ 4 కూడా మనకి సుపరిపాలనకు లేదా గుడ్ గవర్నెన్స్ కి మూల స్తంభాలుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విజాతీయ మిశ్రమం యొక్క ప్రధాన లక్షణాలు ఏవి? ఇంతకుముందే చెప్పాం. ఓకేనా? సో ఇది మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది. ఆ క్వశ్చన్ ఎలా అడిగాడో తెలియట్లేదు మనకి. అసమాన సంఘటన అంటే నాన్ యూనిఫామ్ కంపోజిషన్ అంటాం. ఓకేనా? సో మిశ్రమంలో పదార్థాలు అనేవి ఒకదానికొకటి కలవవు, అంటే యూనిఫామ్ మిక్చర్ అనేది ఫామ్ అవ్వదు. నెక్స్ట్ కంటికి కనిపిస్తాయి, అందులో ఉన్నటువంటి కణాలు అనేవి, పార్టికల్స్ అనేవి మనకి కంటికి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీటిలో ఇసుక కనుక వేసినట్లయితే మనకి ఈజీగా అది కనిపిస్తుంది. దాన్నే విజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ టిండాల్ ప్రభావం అంటే ఏంటంటే కాంతిని ప్రసరింపజేసేటప్పుడు కాంతి మార్గం అనేది మనకి కనిపిస్తుంది. విజాతీయ మిశ్రమంలో కాంతిని ప్రసరింపజేసినప్పుడు కాంతి యొక్క మార్గం అనేది మనకి కనిపిస్తుంది. దాన్నే టిండాల్ ఎఫెక్ట్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రసాయనిక చర్యలో 2 సమ్మేళనాలు వాటి అయాన్లను పరస్పరం మార్చుకుంటే ఆ చర్యని ఏమంటారు? అంటే ద్వంద్వ విస్థాపన చర్య అంటాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి, AgNO3 NaCl తో రియాక్షన్ జరుపుతుంది. ఓకేనా? సో అప్పుడు AgCl నెక్స్ట్ NaNO3 అనేది ఫామ్ అవుతుంది. సో ఒకసారి Ag అనేది Na+ ని రీప్లేస్ చేస్తుంది. ఓకేనా? సో ఇదొక డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ ఇంకొకసారి సోడియం అనేది Agని డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. ఓకేనా? సో Agని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఇదొక డిస్ప్లేస్మెంట్. సో దీని మొత్తాన్ని కలిపి మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాము లేదా ద్వంద్వ విస్థాపన చర్య అంటాం. సో ఇవి మనకి ALP ఎగ్జామ్లో అడిగినటువంటి షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్. మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి RRB NTPC కానివ్వండి, RRB గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్స్ అనేది కేవలం 199 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది అందరి ఆస్పిరెంట్స్కి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనతో మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మన వీడియోకి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.